నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్. గోల్డ్, సిల్వర్ ఏంటి? దాని పరిస్థితి ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం అండి. ట్రంప్ గారు పవర్లో ఉన్నంతకాలం మనం ఏం జరుగుతుందో ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే ఎవ్రీ డే ఒక సంచలన వార్త. గోల్డ్ మనకి 1990స్లో 4000 రూపీస్ ఉండేది 24 క్యారెట్. అదే వస్తువు 2010, 11, 12లో 28,000 అయింది పర్ 10 గ్రామ్స్. కరోనా టైంలో 55,000 అయింది. స్టాక్ మార్కెట్ అనేది ఇటు అటు వేరియబుల్ ఉంది. అదే రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లోగా ఉంది. బట్ గోల్డ్ మార్కెట్ మొత్తం స్టేబుల్గా అయిపోయింది. బాగా పెద్ద ఈ లాస్ట్ 50 years ఇంత ఇంక్రీజ్ ఎప్పుడు నేను చూడలేదు. ఓకే. సో కమింగ్ టు సిల్వర్. సిల్వర్ ఏంటి? సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే సిల్వర్ అంతకుముందు పూజ సామాన్లు వాడుకునేవాళ్ళం మనం దేవుడి గదిలో. ఇప్పుడు సిల్వర్ని ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఇండస్ట్రీ అంటే కన్జంప్షన్ పెరిగింది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ ఇంక్రీజ్. వెన్ డిమాండ్ ఈజ్ లెస్ అండ్ సప్లై ఈజ్ మోర్, రేట్ విల్ డిక్రీజ్. లా ఆఫ్ అట్రాక్షన్ నీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. సో గోల్డ్ పెరగడానికి కారణాలు ఏంటి? ఒకటి ఏంటంటే బేసిక్గా యుద్ధాలు అవుతున్నాయి మార్కెట్లో. తర్వాత గ్లోబల్ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కూడా పరిస్థితులు మారుతున్నాయి. ట్రంప్ గారు తారీఫ్ పెట్టేశారు. తారీఫ్ అంటే ట్యాక్స్ మామూలు 5% 50%. ఒకప్పుడు 3-4 months బ్యాక్ చైనా మీద వేశారు. చైనా కాంపిటీటర్ అవుతుంది కాబట్టి. ఇండియాని ఎట్లా ట్రబుల్ చేయాలి అనేది చూసుకుంటే కనుక ఇండియాకి 25% వేసి తర్వాత 50%, వీలైతే 100% కూడా వేస్తానంటారు. అంటే కొనుక్కున్న రేటు. అదేవిధంగా డాలర్ అగెన్స్ట్ రూపీ వీక్ అయిపోతుంది. రూపీ రాను రాను వీక్ అవుతుంది. ఓకే. సో ఒకటి రష్యను, ఒకటి యుద్ధాలు, ఒకటి ట్రేడ్, టారిఫ్ మార్కెట్, ఇవన్నీ కూడా చూసుకుంటే ఓవరాల్గా చేంజ్ కనిపిస్తుంది మనకు క్లియర్గా. అంటే 100 రూపాయలు దాన్ని 50% ట్యాక్స్ చేస్తే 150 రూపాయలు అవుతుంది. సో 100 రూపాయలు 150 రూపాయలు అవుతున్నట్టు కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఒకేసారి 50% ఇంక్రీజ్ అనేది మనం తట్టుకోలేము. గోల్డ్ తాలూకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే గత 7-10 నెలలు జనవరి నుండి చూసుకుంటే 70-80 వేల దగ్గర నుండి 1,50,000 టచ్ అయింది. అండ్ అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 2 lakhs దగ్గరికి వెళ్ళిపోయి 1,95,000 దాకా వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు కూడా హిస్టరీలో నాకు తెలిసినంత వరకు సిల్వర్ రేటు ఎప్పుడు కూడా 10 గ్రాముల బంగారం 1 kg సిల్వర్ రేట్ చూసుకుంటే ఇప్పుడు కూడా సిల్వర్ రేటు 10-15% తక్కువ ఉండేది. కానీ ఫస్ట్ టైం లాస్ట్ 50 yearsలో నాకు తెలిసినంత వరకు ఇదేమైందంటే 25-30% ఎక్కువైంది. అంటే చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఈవీ కన్జంప్షన్. ఎప్పుడైతే సిల్వర్ని ఇండస్ట్రీలో వాడడం మొదలుపెట్టారో అప్పటి నుండి మనకి రేటు కన్జంప్షన్ పెరిగింది, రేటు పెరిగిపోయింది, సప్లై తగ్గిపోతుంది. సో గోల్డ్ ఒక్కోసారి ఏమవుతుందంటే రేట్ తగ్గడానికి కారణం, నెంబర్ 1 కారణం ఏంటంటే యుద్ధాలు అయినప్పుడు రెవెన్యూ జనరేట్ కాదు. రెవెన్యూ జనరేట్ కానప్పుడు ఏం చేస్తారు? సెంట్రల్ రిజర్వ్స్ లేకపోతే ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఆ ఫెడరల్ రిజర్వ్స్ అనేది అయినప్పుడు కొన్ని వేల టన్నులు ఆ రిజర్వ్స్ని రిలీజ్ చేస్తారు బయటికి. రిలీజ్ చేసినట్టు ఎక్సెస్ సప్లై ఉన్నట్టు రేటు తగ్గుతుంది. ఎక్కడైతే రేట్ యుద్ధాలు లేవో అక్కడ రిలీజ్ చేయరు. సో ఓవరాల్గా గోల్డ్ పెరగడానికి, అదే వెండి పెరగడానికి నెక్స్ట్ 1 yearలో ఏముంటుంది అని అడుగుతున్నారు. అది చెప్పడం చాలా కష్టం. నాకు తెలిసి 90,000 1 lakhలో బేస్ సెట్ అయిపోతుంది. కొద్దిగా తగ్గుతుంది, బట్ అంత ఎక్కువ తగ్గదు. అదే 2026కి వెళ్తే మాత్రం డెఫినెట్గా హైపే ఉంటుంది, కానీ తగ్గే సూచనలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువైపోయింది కాబట్టి. సో రెసిషను, వరల్డ్ ఎకానమీ, ఇన్ఫ్లేషను, ట్యాక్సేషను, డాలర్కి రూపీ వీక్ అవ్వడం, ఇవన్నీ కూడా అంటే రష్యా నిన్ను కొనొద్దని మనకు చెప్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు అంటున్నారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు గోల్డ్ పెరగడానికి కారణం, రాజు జాబ్ 100 మంది కారణం, అట్లా గోల్డ్ పెరగడానికి కానీ సిల్వర్ పెరగడానికి ఇవన్నీ రీజన్స్. సో దీని మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు క్లారిఫై చేయొచ్చు. అదేవిధంగా గోల్డ్ క్యారెట్లు చాలామంది తెలియదు. 20,000కి తులం బంగారం మీకు తెలుసు అంటే తెలియదు మీకు. క్యారెట్ ఇప్పుడు 24 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది, 18 క్యారెట్ ఉంది,
14 క్యారెట్ ఉంది. అట్లా క్యారెట్స్ మారుతాయి. అంటే పేద ప్రజలు ఎవరైతే గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారో 1 lakh పెట్టి కొనుక్కోలేరు. 1,50,000 పెట్టి వాళ్ళకి తక్కువ క్యారెట్ ఇది. అంటే అది గోల్డ్. ఇప్పుడు ఒరిజినల్ పట్టు మెరదు, డూప్లికేట్ పట్టు బాగా మెరుస్తుంది. అంటే ఇక్కడ ఒరిజినల్ గోల్డ్ కంటే 14 క్యారెట్ 18 క్యారెట్ గోల్డే బాగుంటుంది. డబ్బులు లేనప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. మొన్న ఒక రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఒక ముసలమ్మ 60-70 ఇయర్స్ ఉంటారు. ఫోన్ చేసి బాబు గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయని అడిగింది. నేను ఎలా చెప్తానంటే నాకు 3 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు అందరూ పెళ్ళికి వచ్చారు, పెళ్లి చేయాలి, మీరు చెప్తే నేను పెళ్లి ఫిక్స్ చేస్తాను. నేనేమన్నా మంచిగా మీరే చెప్పాలి గోల్డ్ గురించి బాగా మాట్లాడుతున్నారు అన్నాడు. నేనేం చెప్పాలి నాకు తెలియలేదు. సో సర్ప్రైజింగ్. అంటే అంత బాధలు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే గవర్నమెంట్ దాని పని అలా చేసుకుంటూ పోతుంది. సో వీ టు వెయిట్ అండ్ వాచ్. అంటే గోల్డ్ ఇంకా ఇప్పుడైతే లాస్ట్ 2-3 డేస్లో తగ్గుముఖం పట్టింది. ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి 1,27,000 per 10 grams ఉంది. సిల్వర్ వచ్చి ఆల్మోస్ట్ 1,60,000 దాకా ఉంది. అది ఎంత పెరుగుతుంది అంటే కొద్దిగా పెరుగుతుంది డెఫినెట్గా. ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పటికీ కంటిన్యూ డిమాండ్. అక్షయ తృతీయ వచ్చిన అంటే ప్రైస్ పెరిగినా తగ్గిన సంబంధం ఫంక్షన్లు ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా, పూజలు ఉన్నా ఎవరు కూడా లేడీస్ ఫంక్షన్కి బంగారం లేకుండా వెళ్ళరు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే ఎంత రేటు పెరిగినా కన్జంప్షన్ అనేది ప్రతిరోజు చూస్తే గోల్డ్ షాపులు అన్నీ ఫుల్గానే ఉంటాయి. ఎలా ఉంటున్నాయి, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రేట్లు పెట్టి కొంటాం. ఇదంతా ఒక బులియన్ మార్కెట్. గోల్డ్ బులియన్ షేర్ మార్కెట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. రియల్ ఎస్టేట్ అట్లా నువ్వు గోల్డ్ మార్కెట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాని సెట్ రూల్స్ ఉంటాయి. తగ్గుతుంది, పెరుగుతుంది. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. తగ్గినప్పుడు కొనేసుకుంటాం, పెరిగినప్పుడు కొనుక్కోం. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అనేది కంటిన్యూగా ఇంత ఇంక్రీజ్ అనేది లైఫ్ టైంలో రాలేదు ఎప్పుడు కూడా. ఎంతవరకు మ్యాక్సిమం 1.6, 1.5 దాకా వెళ్ళిపోయింది. సిల్వర్ 2 దాకా వెళ్ళింది, వీటికి తగ్గింది. వేరియేషన్ అయ్యి కొద్దిగా 10-20% వేరియేషన్ సర్వైవ్ అవుతారు. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.